ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. ఇర్మియా అనే భక్తుడిని దేవుడు కుమ్మరి వాని ఇంటికి పంపించాడు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్మన్నాడు. ఇర్మియా, నీవు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, గో టు పాటర్స్ హౌస్ అని చెప్పి అంటాడు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తున్నాను. మీరు అనొచ్చు, ప్రభా నా ఇంట్లో ఉంటే నీ మాటలు తెలియజేయవా? నో, నేను ఎక్కడికి వెళ్ళమంటాను అక్కడికి వెళ్ళు, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను. ఎక్కడికి వెళ్ళాక తెలియజేస్తా అన్నాడు? కుమ్మరి ఇంటికి. మరొక భక్తుడిని, ఆయన ప్రవక్తని బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళి నేను అక్కడ నీతో మాట్లాడుతున్నాడు. మరొక వ్యక్తితో క్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడు. మరొక వ్యక్తితో ఆ కొండ మీదకి రా, నేను నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క పాఠాన్ని నేర్పించడానికి దేవుడు ఒక్కొక్క స్థలానికి మనిషిని నడిపిస్తున్నాడు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తున్నాను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతులు విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసి, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేరా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా, మీరు నా చేతుల్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాక మాట్లాడాడు దేవుడు ఈ మాటలు? ఇంట్లో ఉంటే మాట్లాడలేదా? మాట్లాడు. కుమ్మరి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభు మాట్లాడాడు. చూడు అతను ఏం చేస్తాడని. జిగట మన్నుని తీసుకొచ్చి అతను ఏం చేస్తాడంటే సారు మీద పెట్టి పని చేస్తాడు. మొట్టమొదటిగా జిగట మట్టిని తీసుకొస్తాడు. మట్టిని పొలంలోకి వెళ్ళి పొలుగుతో పొడిచి దానిని తీసుకుని వచ్చి తన ఇంటి ముందు పడేస్తాడు. దాని మీద నీళ్లు కొట్టి అది మెత్తబడిన తర్వాత దానిలో ఉన్న గట్టితనాన్ని, రాళ్ళను ఏరి పారేస్తాడు. రాళ్ళుగా ఉన్నవి, చెట్లు వేర్లు, ముళ్ళ పొదాల యొక్క వేర్లు కానీ ఏమైనా ఉంటే వాటన్నిటిని వెతికి మెత్తబడిన తర్వాత వాటిని తొక్కినప్పుడు అవన్నీ బయటకు వచ్చేస్తాయి. గట్టితనం ఉన్నవన్నీ కూడా బయటికి రాగా వాటిని తీసి పారేస్తాయి. మెత్తని మట్టిని మాత్రమే ఉంచుతాడు. మెత్తగా చేతుల్లో ఎటు కావాలంటే అటు తిరిగేటువంటి స్వభావం కలిగిన ఆ మట్టిని మాత్రం ఉంచాయి. దానిలో గట్టితనం అంతా తీసివేసిన తర్వాత సారు మీద పెడతాడు. అది తిరుగుతున్న చక్రం, ఆ చక్రం తిరుగుతున్నప్పుడు దాని మీద పెట్టినటువంటి ఈ మట్టి ముద్ద నీళ్ళు అప్పుడప్పుడు దాని మీద చల్లుతూ దాన్ని తిప్పుతూ ఉండగా అది తిరుగుతూ ఉంది. దానికి ఒక పాత్ర షేప్ వచ్చేంతవరకు ఒక చేత్తో షేప్, మరొక చేత్తో దాన్ని తిప్పుతూ ఉంటాడు. ఈ రెండు చేతులతో కలిసి దాంతో పనిచేస్తూ ఉండగా అదొక షేప్లోకి వస్తుంది. సడన్గా ఏం జరిగిందట, అది విడిపోయింది. ఒక పాత్ర చేస్తుండగా పాత్ర అవ్వకముందే అది పగిలిపోయింది, విడిపోయింది. ఈయన అనుకున్న పని అక్కడ జరగల. ఈయన ఏం చేద్దాం అనుకున్నాడో అది జరగకుండా పోయింది. అప్పుడు మట్టిని నువ్వు పనికిరావు పో అని ఆ మట్టిని ఎత్తి పారవేశాడా? దాన్ని మళ్ళా రెండోసారి తీసుకుని పనిచేశాడా? పాడైపోయింది కదా, నేను అనుకున్నటువంటి పాత్ర రూపంలోకి రాలేదు, నేను చేయాలనుకున్న రూపంలోకి రాకుండా ఇది పాడైపోయింది, ఇది విరిగిపోతుంది, నా మాట వింటలేదని ఆ మట్టిని ఎత్తి పారవేయలేదు. కానీ దానిని మరలా దగ్గర తీసుకొని దాని మీద మళ్ళా నీళ్లు చల్లి ఇంకొంచెం మెత్తన స్వభావం దానిలో తీసుకొచ్చి తాను అనుకున్న పాత్ర అయ్యేంత వరకు దాని చక్రం తిప్పుతూ దాన్ని చక్కని పాత్రగా తయారు చేసి ఆనందించాడట. ఇదేదో మట్టి గురించి చెప్తున్నారు పాస్టర్ గారు అనుకుంటే నువ్వు మోసపోతావు. ఇది నీ గురించి చెప్పబడుతుంది. నిన్ను దేవుడు ఏదో చేయాలనుకున్నాడు, నీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు, నీ కుటుంబాన్ని దీవించాలని, నీ భవిష్యత్తును దీవించాలని, నీ జీవితాన్ని ఎన్నో విధాలుగా భూమి మీద ఉండగానే ఒక వెలుగు దీపంగా నిన్ను వాడుకోవాలని, లోకానికి వెలుగుగా, భూలోకమంతటికి ఉప్పుగా నిన్ను చేయాలనుకున్నాడు ప్రభు. కానీ నీ సొంత ఆలోచనలు, సొంత తలంపులు, నీ సొంత నిర్ణయాల వల్ల దేవునికి దూరం అయ్యావేమో ఒకసారి ఆలోచించాయి. ప్రభు నీలో తీసుకురావాలనుకున్న రూపం రాకముందే ఆయన చేతుల నుండి జారిపోయినవారు. నిన్ను ఒక వ్యక్తిగా దేవుడు చేయాలని అనుకుంటుండగా నీ సొంత చిత్తం చేత దేవునికి దూరంగా పారిపోయినవారు. నిన్ను ఒక రూట్లోకి తీసుకొచ్చి అద్భుతమైన వ్యక్తిగా నేను నిలబెట్టాలని దేవుడు ఆశించి నీ జీవితంలో కార్యం జరిగిస్తున్నప్పుడు నీ సొంత ఆలోచనలు, నీ స్నేహితులు చెప్పిన మాటలు, లోకం చెప్పిన కార్యక్రమాలు, లోకపోకలను చూసి దేవునికి దూరమై, వాక్యానికి దూరమై అవిశ్వాసంతో నీ హృదయాన్ని నింపుకొని నిన్ను సృష్టించిన సృష్టికర్త చేతిలో నుండి లోకంలోకి జారిపోయిన సహోదరి, నువ్వు బాధపడద్దు. నేను ప్రభుకు దూరమయ్యాను కదా, వాక్యానికి దూరమయ్యాను కదా, దేవుని చిత్తం నాలో జరగాలనుకున్నాను కానీ జరగక ముందే నేను దూరం అయిపోయాను. ఇక దేవుడు నన్ను వాడుకోడేమో, ఇక దేవుడు నన్ను పట్టించుకోడేమో, ఇక దేవుడు నాకు మంచి రూపాన్ని తీసుకున్నాడేమో, మంచి భవిష్యత్తును దేవుడు ఆశించిందని నాకు ఇవ్వడేమో అని అనుమానంతో ఉండకు. ఒక్కసారి ఈ యొక్క వాక్యాన్ని విను. కుమ్మరి చేతిలో విడిపోయిన పాత్ర మట్టిని తీసి పారవేయకుండా ఆ పాత్రను తీసుకొని మరలా తిరిగి దాని మీద పని చేయగా
దేవుడు అనుకున్న రూపం వచ్చేదాకా దాన్ని వదిలిపెట్టలేదట. ప్రతి ఒక్క వ్యక్తి పట్ల దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. మీరు అనొచ్చు, అది నిజమేనంటారా అని. ఒకసారి ఆలోచన చేయి. నీ వేలుముద్ర ఒకసారి చూసుకో. మీ వేలుముద్ర, బొట్టిన వేలు చూడండి. మీ వేలుముద్ర లాంటి వేలుముద్ర ఇంకెవరికైనా ఉందా అంటే మీరు వేసుకున్నారా? ఇది ఎవరు తయారు చేశారు ఈ డిజైన్? అమ్మ చేసిందా? నాన్న చేశాడా? మేనమామ చేశాడా? మేనత్త చేసిందా? సైంటిస్టులు చేశారా? ఊరు పెద్దలు చేశారా? ప్రధానమంత్రి చేశాడా? ముఖ్యమంత్రిగా చేశారు? ఎవరు చేశారు ఈ ముద్ర? తల్లి గర్భంలో ఉండగానే నీ వేలేంటో నీకు తెలియకముందే నీ వేలు మీద ముద్ర వేశాడు దేవుడు. అంటే నీ పట్ల ఉద్దేశం లేకుండా ఉన్నాడా? ముద్ర వేసిన వాడికి ఉద్దేశం లేదా? ఇంత అద్భుతమైన వేలుముద్ర మనిషి చేతి మీద దేవుడు, నీవు ఈ భూమి మీదకి రాకముందే, నీ బర్త్డే అంటే ఏంటో తెలియకముందే, మీ అత్తమామలు, అమ్మ నాన్నలు, లోకం అంటే ఏంటో తెలియకముందే, తల్లి గర్భంలో ఉండగానే నువ్వు బయటికి వెళ్ళకముందే నువ్వు తప్పిపోతావేమో, కలిసిపోతావేమో, ఎవరిని మోసగిస్తారేమోనని నీ వేలు పట్టుకొని నీ వేలు మీద ముద్ర వేశాడు దేవుడు. యోబు గ్రంథం 37:7 ఉంటుంది. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. మీ కొరకు దేవుడు ప్లాన్ కలిగి ఉన్నాడు, ఉద్దేశం కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్. భూమి మీదకి రాకముందే మన గురించి ప్లాన్ వేశాడు దేవుడు. మనం ఎవరితో కలవకూడదని మన కంట్లోని ఐరిస్ను మార్చేశాడు. ప్రతి మనిషి యొక్క కంటి ఐరిస్ చూశారంటే అది ఇంకెవరితోనూ కలవదు, ఎవరితోనూ కలవదు. పుట్టబోయే వారితో కానీ, పుట్టి వెళ్ళిపోయిన వారితో కానీ, పుట్టి మనతో జీవిస్తున్న వారితో కానీ నీ కనుగుడ్లో ఐరిస్ ఎవరితోనూ కలవదు. నీ ఇంటోళ్ళతో కలవదు, బయటోళ్ళతో కలవదు. ముక్కు ఒకవేళ మేనమామతో మేనత్తతో రావచ్చు, తాతయ్యతో నాయనమ్మతో కలర్ రావచ్చు. అమ్మ నాన్న ఇద్దరు తెల్లగా ఉన్నారు, పుట్టినవాడు నల్లగా పుట్టాడంటే వాళ్ళ మేనమామ నల్లగా ఉన్నాడట. మేనమామ రంగు వచ్చి పడింది. రంగు కలవచ్చు, లేదంటే ముక్కులు కలవచ్చు, చెవులు కలవచ్చు, అలవాట్లు కలవచ్చు, కానీ వేలుముద్ర మాత్రం కలవనే కలవదు. అంటే దేవుడు నిన్ను చేసుకున్నాడా లేదా? ఎస్. భూమి మీద నిన్ను ఉద్దేశంతో దేవుడు ఈ లోకానికి పంపాడు కనుక అది నెరవేర్చాలని కోరుచున్నాడు. నీలో కార్యం జరిగిస్తూ ఉండగా వాక్యాన్ని వినుకో, దేవుని సరిని అర్థం చేసుకోకో, మనోనేత్రాలు తెరవబడక, దేవుని జ్ఞానం లేక, వాక్య జ్ఞానం లేక అంటాడు, ప్రజలు జ్ఞానం లేకే నశించిపోతున్నారు. జ్ఞానం లేక నశించిపోతున్నారు. దేవుడు నీ జీవితంలో ఏదేదో చేయాలనుకుంటున్నప్పుడు నువ్వు జ్ఞానం లేని పనులు చేసేయి. తప్పుడు నిర్ణయాలతో దేవుని వాక్యానికి దూరమై అనేక మార్లు దేవుడు మన కోసం ఏర్పరిచిన ప్లాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం. ఇక నేను మనసు మార్చుకొని మళ్ళీ తిరిగి నీ చేతుల్లోకి వస్తున్నాను ప్రభా అని మొరపెట్టి ప్రార్థన చేయండి. ఆ విధంగా చేయగలిగితే జీవితమే మారిపోతుంది పిల్లరా. ఒక యవన తమ్ముడు దారిలో వెళ్తున్నాడు. అడవిలోకి వెళ్ళి వేటాడాలనుకున్నాడు. వెళ్ళాడు కేకారణ్యంలోకి వెళ్ళాడు. కేకారణ్యంలోకి వెళ్తే అక్కడ మనుషులు కనబడరు. ఆ కొలంలో నీళ్లు తాగుతూ అక్కడ చూస్తే తేనెటీగలు తిరుగుతున్నాయి. తేనెటీగలు తిరుగుతున్నాయంటే తేనె పట్టు ఉంటుందే అని నీళ్లు తాగిన వ్యక్తి చెట్టు కొమ్మల్ని వెతికాడు. ఒక చెట్టు కొమ్మ డైరెక్ట్గా ఆ నీళ్లున్న చెరువు మీదకి ఇలా వాలి ఉంది. దానికి తేనె పట్టు కనిపించింది. నవ్వుకున్నాడు తనలో తాను. నేను వేటాడక ముందే నాకు తేనె పట్టు కనబడింది. ముందు తేనె పట్టుతో తేనె తీసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి వేటాడతానని తను వేటాడే వస్తువులన్నీ, ఒకవేళ జంతువుల మీద పడితే తను రక్షించుకోవడానికి తెచ్చిన ఆయుధాలన్నీ కూడా చెట్టు మొదల్లో పెట్టి త్వరగా చెట్టు ఎక్కి పొగ పెట్టాడు. పొగ ఎందుకు పెట్టాడో తెలుసు మీలో కొందరికి. తేనెటీగలు కుట్టకుండా ఏం చేస్తారు? పొగ పెడితే పాపం తేనెటీగలకు ఆ తేనె పట్టు తీస్తున్నాడు కనబడ్డ, కానీ కింద కూర్చున్నాడు కనబడతాడట. అందుకే తేనె పట్టు తీసేటప్పుడు దగ్గర పరిసరాలు ఎవరు ఉండకండి. ఉన్నారా? పొగ పెట్టిన తర్వాత పొగలో వాటి కళ్ళు కనబడవు. అక్కడ తేనె పట్టు తీసి తింటున్నవాడు వాడిని ఏం చేయవు. తింటున్న వ్యక్తి అక్కడ పైన ఉంటాడు పొగలో. కానీ దూరంగా నిలబడి వింతగా ఏం జరుగుతుందని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు. ఎందుకంటే ఈ తేనెటీగలకు పొగలో కళ్ళు కనబడవు. దూరంగా ఉన్న ప్రతి వ్యక్తిని గుర్తుపడతాయి. కనుక ఈ వ్యక్తి పైకి ఎక్కాడు, పొగబెట్టాడు, తేనెని తీసుకొని తింటూ ఉన్నాడు. ఈలోగా అటుగా వెళ్తున్న ఒక రైతు అక్కడికి వచ్చి, బాబు నీ వయసు చిన్నది, నువ్వు చిన్నవాడు, నువ్వు నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి, నువ్వు తెలుసుకోవాల్సిన చాలా ఉంది, దయచేసి నా మాట విను. ఇది కేకారణ్యం. అరణ్యంలో జాగ్రత్తగా ఉండకపోతే ఎప్పుడు ఏ జంతువు నీ మీద పడుతుందో తెలియదు. అది చీల్చుకొని తినివేస్తే నీ భవిష్యత్తు మొత్తం నాశనం చేసుకుంటావు. దయచేసి నేను చెప్పిన మాట విని వెళ్ళిపో. ఇక్కడ నుండి కిందకి దిగి వచ్చి ఆ ఆయుధాలు తీసేసుకో. ఆయుధాలు తీసుకొని నువ్వు వచ్చిన పని చేసుకుని వెళ్ళిపో. ఏ పని కోసం వచ్చావో ఆ పని ముగించుకొని వెళ్ళిపోగాని నిర్లక్ష్యంగా మాత్రం ఉండొద్దు. నిర్లక్ష్యంగా ఉండొద్దు. క్రూర మృగాలు సంచరించే ఈ కేకారణ్యానికి వచ్చావు. అమ్మ నాన్న నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళిపో, నా మాట విను అంటే
యవనస్తుడు అనుకున్నాడట, ఈ పెద్ద ఆయన తేనె కోసం నాకు రుచికరమైన మాటలు చెప్తున్నాడు, మంచి సలహాలు, తేనె తీసుకోవడం కోసం ఎత్తేసినట్టున్నాడు అని చెప్పి మైండ్ యువర్ బిజినెస్ అన్నాడట. నాకు అన్నీ తెలుసు, నేను యవనస్తుడిని, నాకు యవన బలం ఉంది, నాకు తెలివితేటలున్నాయి, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో అన్నప్పుడు పెద్ద ఆయన సరే నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ కర్మ అని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్ది నిమిషాలకి తనలో తాను అనుకుంటున్నాడు, అడవి జంతువులు వస్తాయట, నాకు తెలియదా ఇది అడవని, నన్ను ఏదో చేస్తాయట, నాకు యవన బలం ఉందని తెలియదు ఆయనకి, నేను తేనె తాగుతూ ఉంటే వచ్చి ఉచిత సలహాలు ఇస్తున్నాడు అని చెప్పి తేనెంతా తీసుకుంటూ తను తాగడమే కాకుండా తన పాత్రలో టిఫిన్ క్యారియర్లో పెడుతున్నాడు. కొద్ది నిమిషాలకు దాహంతో ఉన్న జంతువులన్నీ కూడా నీటి యొద్దకు వస్తుంటాయి, కొలను అక్కడే ఉంది. ఒక టైగర్ అక్కడికి వచ్చింది, వచ్చి నీళ్లు తాగుతుంది. నీళ్లు తాగుతున్న సమయంలో ఈ బాబు యవనస్తుడు తేనె తాగుతున్నప్పుడు తన చేతిలో వ్రాలి పడుతున్న తేనె బట్టలు ఎక్కడ పడుతున్నాయి? నీటిలో పడుతున్నాయి. యవనస్తుడు అనుకుంటున్నాడు పైనుండి, అమ్మ పెద్ద ఆయన చెప్పినట్టుగానే టైగర్ వచ్చిందే, ఇప్పుడు ఇది చెట్లు ఎక్కడం తెలిసి ఈ పులులకి, సింహం అయితే ఎక్కలేదు కానీ చిడత పులులు ఎక్కుతాయి, ఈ పులి ఎక్కినా ఎక్కుతుందేమో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకునేలోగా చేతిలోని జారిపడిన ఈ శబ్దానికి, తేనె బొట్ల శబ్దానికి టైగర్ నీళ్లు తాగిన వెంటనే ఏంటి శబ్దం అని తలెత్తిందట. ఇడ్లీ సాంబార్ కనబడింది. ఇక వెంటనే ఇక నేను వేటాడాల్సిన అవసరం లేదు, రుచికరమైనటువంటి యవ్వన కాలంలో ఉన్న లేత మాంసం కలిగిన మనుషుడు దొరికాడు నాకు, ఇక నేను ఈ వ్యక్తిని ఈరోజు బ్రేక్ఫాస్ట్గా, సగం లంచ్కి, సగం డిన్నర్కి వాడుకుంటాను అనుకుంది. అక్కడే కూర్చుని ఉంది. నన్ను చూడనే చూసిందే అని భయపడినటువంటి యవనస్తుడు మళ్ళా ధైర్యం చేసుకున్నాడట, ఆహా ఈ పులి ఇటు నుండి చెట్టు ఎక్కేలోగా అది ఎక్కనిచ్చి నేను ఒక్కసారి నీటిలో దూకుతాను, నీటిలో దూకి ఈదుకుంటూ అవతలకి వెళ్ళిపోతాను, ఆహా నా యవన బలము, నా తెలివితేటలు ఎంత బాగున్నాయని ఇంకా అక్కడే కూర్చున్నాడు, ఆలస్యం చేశాడు. ఆ పులి కింద కూర్చుంది మొదల దగ్గర, రా కిందకి రా నీ పని చెప్తానని కూర్చుంది అది. ఇతను అంటున్నాడు, నేను రానే రాను, నువ్వు చెట్టు ఎక్కే టయానికి నేను ఎక్కడిచ్చినా కిందకు దూకుతాను, ఈదుకుంటూ వెళ్ళిపోతానని ఇంకా సమయం పోనిస్తూ ఆ తేనెను తీసుకుంటూనే ఉన్నాడు తప్ప సమయాన్ని సద్వినియోగం చేసుకోలే. కొద్ది నిమిషాలు గడిచింది, ఆ తర్వాత ఇక తేనంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఎలాగూ పోవాలి, ఆ పులి పోవట్ల చెట్టు మొదల దగ్గరే ఉంది, దిగి వస్తావు కదా నీ పని చూస్తాను కూర్చుంది. ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచించిన యవనస్తుడు ఇక నీటిలో దూకి పులి నా ఎద్దుకు రాకముందు ఈదుకొని వెళ్ళిపోదాం శరవేగంగా నా యవన బలంతో అనుకుంటూ కిందకు చూస్తే మొసలి రెడీగా నోరు తెరుచుకున్నది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను, లేత మాంసం వచ్చింది, మానవ మాంసం అనుకుంటూ చూస్తుంది. ఓ పక్కన పులి, నీటిలో దూకాలంటే మొసలి. ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అరే రే ఆ బాటసారి ఆ పెద్ద ఆయన ముందే చెప్పాడు, యవన తమ్ముడు వచ్చిన పని చేసుకుని వెళ్ళి, ఇది కేకారణ్యం, నిర్లక్ష్యం చేయకు, నీ జీవితాన్ని వృధా చేసుకోకు, నీ సమయాన్ని పోగొట్టుకు, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాడు. బైబిల్లో ఉంటుంది, ఎఫెసీ 5:15 సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు. ఈ సంవత్సరం అలా ఉండబోతుంది, ఎలా ఉండబోతుందని తెగ ప్రవచనాలు ఇస్తున్నారు. నేను చెప్తున్నాను, ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరము, రాబోతున్న సంవత్సరాలన్నీ దేవుని బిడ్డలారా చెడ్డ దినాలు, గుర్తుంచుకోండి, చెడ్డ దినాలు, మంచి దినాలు కావు. ఈ చెడ్డ దినాల్లో మనం జాగ్రత్తగా దేవుని జ్ఞానంతో సమయాన్ని వాడుకొని చెడ్డ దినాన్ని మంచి దినానిగా మార్చుకోవాల్సిన అవసరం అనుకుంది. ఇక్కడ వచ్చాడు కీకరణ్యకి యవనస్తుడు, దారిలో పని చూసుకొని పోవాల్సిన వాడు సుఖం కోసం ఎక్కడెక్కాడు? చెట్టు ఎక్కాడు. ఊరుకున్నాడా? పెద్ద ఆయన వచ్చి మాట్లాడితే మైండ్ యువర్ బిజినెస్ పో, తేనె తాగుతూ ఉన్నాడు. దిగిపోదాం కదా, తెలివితేటలు ఉన్నాయి, నేను యవన బలం అనుకున్నాడు. కింద చూస్తే ఎవరు వచ్చారు? పులి. ఇంకా సమయాన్ని వృధా చేశాడు. పర్వాలేదులే అనుకుంటున్నాడు, దేవుడు పిలిచినా రావట్లా. ఇప్పుడు పోదాము కదా అనుకున్నప్పుడు కింద ఎవరున్నారు? మొసలి. పాతాళం నోరు తెరిచి మింగాలను చూస్తుందట, పాతాళం నోరు తెరిచి. యెషయా గ్రంథం 5:13-14 పాతాళం నోరు తెరిచి ఎవరిని మింగుదమా అని చూస్తుందట. పాతాళం వలె మొసలి ఎదురు చూస్తుంది. ఇంకా టైం వేస్ట్ చేశాడు. సాయంత్రం వరకు అలాగే ఉన్నాడు, తేనె తాగుతూనే ఉన్నాడు. తర్వాత చీకటి పడుతుంది కనుక మొసలి పోవట్లేదు, చెట్టు మొదల దగ్గర ఉన్నటువంటి పులి పోవట్లేదు. ఇక ఎటుపోయే అవకాశం లేదు కదా, రాత్రికి చెట్టు మీద పడుకుంటాను, నా తెలివి చూడు, నన్ను చూడు, నా సోకు చూడు అని
నెమ్మదిగా చెట్టు కొమ్మలు విరుస్తూ, చెట్టు కొమ్మలను పరుపులాగా చేసుకుందామని చెప్పి పడుకుందామని చెప్పి కొమ్మలు విరుస్తుంటే ఆ కొమ్మల మీద ఉన్న పక్షి గూడులో ఉన్న గుడ్లు తినడానికి వచ్చిన త్రాసుపాము నన్ను కొట్టడానికే చెట్టు కొమ్మ విరుస్తున్నావా అంటూ ఒక్కసారిగా వేలాడుతూ పడగ విప్పి టపా టపా టపమని ముఖం మీద, చేతి మీద ఎక్కడ పడితే అక్కడ కాటు వేసింది. ఆ నొప్పి, బాధ తట్టుకోలేక అయ్యో నేను చనిపోతున్నాను, నన్ను రక్షించండి అని చెప్పట్టు చెట్టు మీద నుండి జారి నేరుగా నోరు తెరిచి ఉన్న మొసలి నోట్లో వెళ్ళి పడ్డాడు. అది అమాంతంగా పట్టి మాత్రం విడిచిపెట్టకుండా మొక్కలు చేసి ఈడ్చుకుపోయింది. చివరికి ఆ బాటసారి ఆ దారిలో వెళ్తున్నప్పుడు చూస్తే ఆ నీటి ఒడ్డున కాళ్ళు వేళ్ళు, చేతులు వేళ్ళు కనబడ్డాయి. అరే యవనస్తుడు నిండు జీవితాన్ని పోగొట్టుకున్నాడే. ఆయుధాలు పక్కన పెట్టాడు, ఆయుధాలు అక్కడే ఉండిపోయాయి, ప్రాణాలు పోగొట్టుకున్నాడు కదా అని బాటసారి ఎంతో బాధపడ్డాడు. ఈరోజు సేవకులు ఎంతోమంది బాధపడుతున్నారు. ఏంటో తెలుసా? ఎన్ని మార్లు చెప్పాను యవన తమ్ముడికి మారమని, మారకుండానే చనిపోయాడే. ఎన్నిసార్లు చెప్పాను ఆ పెద్ద ఆయనకి, తాగుడు రా ప్రార్థనకు రా, దేవుడు నిన్ను మారుస్తాడంటే రాకుండానే చనిపోయాడే. ఆ సహోదరికి ఎన్ని మార్లు చెప్పాం, అమ్మా లోకం ఇక వద్దు, దేవుని మార్గంలోకి రా, దేవుని మార్గంలో జీవించు అని చెప్తే ఆమె పట్టించుకోలేదే. అయ్యో దేవా, ఎంత సువార్త తెలిసిండు కూడా తెలియని లోకానికి, తిరిగి రాని లోకానికి, రక్షణ లేని లోకానికి, చీకటి అంధకారంతో అల్లుముకున్నటువంటి లోకానికి, గడాంధకారం అనే లోకానికి, తిరిగి రాని లోకానికి, పాతాళ అగ్నిగుండానికి నిలువున వారి ఆత్మను తోసేసుకున్నారు. వారి ఆత్మ నిరంతరం జీవించాల్సిన ఆత్మను మెడపట్టి గెంటారు లోపలికి, నరకంలోకి. నీ ఆత్మను నువ్వే గెంటేస్తావా? నీ ఆత్మను నువ్వే తోసేస్తావా నరకానికి? ఎంత ధైర్యం నీకు అసలు ఏమైనా కనికరం ఉందా? నీ ఆత్మను నీవు పట్టి నరకంలో పడేస్తావా? మనసు మార్చుకో, మారు మనసు పొందు, పశ్చాత్తాపడు. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు బోధించిన బోధలు పరలోకం కంటే ఎక్కువగా నరకం గురించి మాట్లాడాడు, నరక యాత్ర గురించి మాట్లాడాడు. మత్తయి సువార్త 13:41-43 వరకు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండనని. లూకా సువార్త 16:19-28 వరకు ధనవంతుడు నరకానికి వెళ్ళి యాత్ర పడుచున్నాడని. పరిశుద్ధ లేఖనాల్లో లూకా సువార్త 12:12-20 వరకు ధనవంతుడా, వెర్రివాడ, ఈ రాత్రిని ప్రాణాన్ని అడుగుచున్నారని చెప్పాడు. మత్తయి సువార్త 25:41, ప్రకటన 21:8, ప్రకటన 20:15 ఆ పాతాళ అగ్నిగుండం గురించి ఎన్నో మార్లు పరిశుద్ధ లేఖనం రాయబడింది. యెషయా 66:24 అగ్ని ఆరదు, పురుగు చావదనని. మార్కు సువార్త 9:45-49 వరకు అక్కడ అగ్నిగుండం మండుచూ ఉంటుందన్నాడు. అక్కడికి పోవడం, మనం ఎవరం పోవడం దేవుని చిత్తం కానే కాదు. దేవా, నీ చిత్తం నాలో జరిగించమని ప్రార్థన చేద్దాం. నా జీవితాన్ని మార్చమని అడుగుదాం. ఆ సారి మీద పెట్టినటువంటి తయారు చేస్తున్న పాత్ర కుమారి చేతులని విడిపోయింది. విడిపోయిన తర్వాత జారిపోవద్దు, నిలబడు. జారిపోయి వెళ్ళిపోయి ఉంటే, జరిగిపోయి ఉంటే పాత్రగా మారవు. కానీ అక్కడే పడి ఉండి, దేవా నన్ను మార్చు, నేను విడిపోయాను, నువ్వేదో చేయాలనుకుంటే సడన్గా నీ చేతుల్లో జారిపోయాను, నీ చేతుల్లో విడిపోయాను. నువ్వు ఒక రూపానికి తెచ్చే టైంలో నా టెన్షన్ వల్ల, నా తీర్మానాల వల్ల, నా తొందరపాటు వల్ల నీ చేతుల్లో జారిపోయి విడిపోయాను. ప్రభా, నన్ను మళ్ళా నీ చేతిలో పెట్టుకుంటున్నాను. దయచేసి నీవే నాకు ఒక రూపం తీసుకురా. నాకంటూ ఒక ఆత్మీయ రూపం, నాకంటూ ఒక భక్తి, నాకంటూ నా ఆత్మీయ జీవితం బాగు చేయదేవా అన్ను ప్రార్థన చేయగలిగితే ఈరోజు దేవుడు మళ్ళా నిన్ను ప్రేమతో తీసుకొని తన చేతుల్లో అదే చక్రం మీద పెట్టి, సారి మీద పెట్టి చక్కని రూపాన్ని నీలోకి తీసుకొని రాగలడు. నీలో ఒక మంచి రూపాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. నీ కుటుంబం పట్ల ఒక కార్యం జరిగించబోతున్నాడు. అనొచ్చు 2016 వరకు చాలా నష్టపోయాను. ఏమేమి పోగొట్టుకున్నావో దాన్ని రెట్టింపు ఇవ్వగల శక్తిమంతుడైన దేవుడు నీ దేవుడు. ఆర్థికంగా నువ్వు ఎంత పోగొట్టుకున్నావో దానికి రెట్టింపుగా ఇవ్వగల శక్తిమంతుడు. ఆరోగ్యం పోగొట్టుకుంటే నీ ఆరోగ్యం తిరిగి ఇవ్వగల శక్తిమంతుడు యేసయ్య. నీ పేరును పోగొట్టుకుంటే నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత నీ సొంతం కాబోతుంది. పాత్ర చేస్తుంటే విడిపోయిందని వదిలేకుండా దాన్ని తెచ్చి మళ్ళీ నీళ్లు చల్లి, నీళ్ళనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. చేతులతో పనిచేయడం అంటే దేవుడు తన వాక్యము నీ మీద పంపిస్తున్నాడు. వాక్యమైన దేవుడు, ఆత్మయున్న దేవుడు నీ మీద పనిచేస్తుండగా చక్కని రూపం నీ జీవితంలో దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఈరోజు నేను నమ్ముచున్నాను, నా ప్రభు ఈ 2017లో ఆయన చేతిలో ఉన్న నా జీవితంలో నూతన కార్యాలు జరుగుతాయి. లైఫ్ చేంజింగ్ మిరకల్స్ జరుగుతాయి. నేను నూతన దినాలు పొందుకుంటాను. చెడ్డ దినాలు అయినప్పటికీ అంత్య దినాల్లో దేవునితో నడుస్తున్న నేను బహుగా ఫలిస్తాను అన్నవారి చేతిని పైకెత్తండి. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. నీ తీర్మానం నిజమైందైతే గుండె మీద ఒక చేపెట్టుకో, ఒక చేతిని ప్రభు వైపు ఎత్తి ప్రార్థన చేయి. తండ్రి, నాలో ఒక రూపాన్ని తీసుకొస్తున్నప్పుడు నేను పరలోకానికి వెళ్ళే పాత్రగా, ఒక పరిశుద్ధమైన పాత్రగా నా జీవితాన్ని సిద్ధపరుస్తూ ఉండగా నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయి. నీ చేతుల్లో జారిపోకుండా సహాయం చేయి. నీ చేతుల్లో నుండి లోకంలో పడకుండా
నీ చేతిలో నన్ను ఉంచు, నీ చేతిలో నన్ను ఉంచు. నా కుమారువి నీవే ప్రభువా. నీ చేతిలో జిగట మట్టిగానే వస్తున్నాను. ఒక జిగట మట్టి నువ్వు ఎలాగైనా మార్చగలవు. నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మార్చు, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మార్చు, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలచుము దేవా, మలచుము దేవా, మలచుము దేవా. నా హృదయంలో కఠినత్వం తీసివేయి. కుమారివాడు జిగట మట్టిలో ఉన్న కఠిన రాళ్ళు, ఆ వేర్లు తీసివేసినట్టు నాలో విషపు వేర్లు తీసివేయండి, పాపపు వేర్లు తీసివేయండి, గట్టితనాన్ని తీసివేయండి ప్రభువా. నా మాటల్లో గట్టితనం, నా చూపుల్లో గట్టితనం, అహంకారం, గర్వము, ఈగోయిజం తీసివేయి ప్రభువా. హ్యూమిలిటీ దయచేయి, దీనత్వం దయచేయి. నా గుండెను తాకండి, నా మనసును తాకండి, నా ఆత్మను తాకండి యేసయ్యా. నన్ను ఒక నూతన వ్యక్తిగా చేయము దేవా. నీ ప్రార్థన ప్రభు వింటున్నాడు, నీ ప్రార్థన యేసయ్య వింటున్నాడు. ప్రార్థిస్తూనే ఉండు. నా జీవితంలో ఒక నూతన కార్యం చేయి ప్రభువా. పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థించు. తమ్ముడు, చెల్లి, నీ ప్రార్థన వినే దేవుడు. ప్రార్థన నీ హృదయంలో వస్తుండగా యేసయ్య నీ ప్రార్థన వింటున్నాడని నమ్ము. నాకు జవాబిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. నీ చేతుల్లోకి వస్తున్నటువంటి జిగట మట్టిగా నేవున్నాను. నా కుమ్మరివి నీవే. నీకు ఇష్టమైన రూపంలో నా జీవితాన్ని మార్చుకో ప్రభువా. నీకు ఇష్టమైన విధంగా నా జీవితాన్ని మలచుమదేవా, మలచుమదేవా అని ప్రార్థించు. నీ ఆత్మ నాపై ఉంచండి, నీ పరిశుద్ధాత్మ నాపై కుమ్మరించండి. Touch your people, Master. Fill them with the Holy Ghost. The power of the Holy Ghost come upon everyone. And everyone be filled with the power of the Holy Ghost. And everyone experience the power. Everyone experience the power. Receive His touch in Jesus' name. నీ ప్రజల మీదకి నీ వెలుగును రానివ్వండి. నీ ఆత్మను కుమ్మరించుము నాయన. చెప్పండి, ప్రభువా, నేను జిగట మట్టిని, నీవు నా కుమ్మరివి. నీ చేతుల్లో నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా ఆర్థిక విషయాలు, నా ఆరోగ్య విషయము, నా సర్వాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. మీరే ఆశీర్వదించండి. మీ దీవెనలతో మమ్మల్ని నింపండి. మీ రాకడకు మమ్మలను సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. God bless you.